మోసుకపోతా నేను మీకు భుజాల మీద మోసుకపోతా నేను లేదు అవుతుందా వచ్చిన फोटो सीडी रे ताजा माझे की माझे वेटरी కొంచెం జరిగితే తొందరగా లేవాలి కొట్టు నా మొబైల్లో కొట్టు నా మొబైల్లో కొట్టు నీ ఫోన్ లాంటి ఫోటో అయిపోయింది
గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ గారి ఆధ్వర్యంలో అన్నగారి నాయకత్వంలో అలుపెరుగని 30 సంవత్సరాల సుదీర్ఘ ఉద్యమంలో అలుపెరుగని ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేసినటువంటి ప్రతి కార్యకర్తకు కూడా ఈ సందర్భంగా మేము కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాం. ఏది ఏమైనా మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో మరి జరుగుతున్నటువంటి పోరాటంతో అనేక రకాల ఇబ్బందులు గురైన అక్రమ కేసులైనా అరెస్టులైనా జైలు జీవితాలు గడిపిన అనేక నిర్బంధాలు ఎదుర్కొన్న రాష్ట్ర ప్రభుత్వాలు ఒంటి వైఖరి అవలంబిస్తే ప్రభుత్వాలు మెడలు వచ్చేందుకు అన్నగారు తీసుకున్న నిర్ణయాలను అమలు చేసి ఈ రోజు 30 సంవత్సరాల సుదీర్ఘ ఉద్యమం ఒక కుల సంఘం మరి సుప్రీంకోర్టు ఈరోజు మాదిగల న్యాయమైన డిమాండు ఎస్సీలలో వర్గీకరణ ఉండొచ్చు, అది రాష్ట్రాలు చేసుకోవచ్చు అని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చి ఏడుగురి ధర్మాసనం తీర్పిచ్చిన విషయం గుర్తు చేస్తూ ఉన్నాం. ఆ తీర్పు స్వాగతిస్తూ ఉన్నాం. ఏది ఏమైనా మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో జరిగినటువంటి పోరాట ఫలితమే ఈ రోజు వచ్చిన సుప్రీంకోర్టు తీర్పుల విషయాన్ని గర్వంగా తెలియజేస్తా ఉన్నాం. అకుటిత దీక్షతో ఒక్కవరి ధైర్యంతో ముందుకు సాగినటువంటి క్రమశిక్షణ మరి అనేక రకాలుగా ఈ సమాజంలో ఉన్న సంపన్న వర్గాలకు ఆదర్శమైనటువంటి ఉద్యమాన్ని నిరూపించే చరిత్ర గౌరవ మందకృష్ణ మాదిగ గారు అన్నగారు అనే విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం. ఏది ఏమైనా ఈరోజు సుప్రీంకోర్టు మాదిగలకు న్యాయం జరగాల్సిందే, వర్గీకరణ ఉండాల్సిన తీర్పిచ్చిన నేపథ్యంలో మరి అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఉన్నారు. వర్గీకరణ తక్షణమే అమలు చేస్తామని కేవలము చెప్పడమే కాకుండా వెంటనే అమలు చేసే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ రోజు వచ్చినటువంటి తీర్పు ఇది మాదిగ అమరవీరులకు మరి ఈ ఉద్యమాన్ని 30 సంవత్సరాలుగా ముందు నడిపిస్తున్నటువంటి అన్ని వర్గాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా సహకరించిన ప్రతి ఒక్కరికి అన్ని పార్టీలకు అన్ని సంఘాలకు రాజకీయ నాయకులకు సామాజిక ఉద్యమకారులకు ప్రజాస్వామికవాదులకు ప్రతి ఒక్కరికి కూడా ఈ తీర్పును అంకితం చేస్తున్న విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం. ఈ తీర్పు మాదిగలు 30 సంవత్సరాలుగా ఉద్యమించడానికి అనేక రకాలుగా మా వెనుక ఉండి ముందు నడిపించినటువంటి ప్రతి కార్యకర్తకు మరి ప్రతి ఒక్కరికి కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఏది ఏమైనా అంతిమ విజయం మాదిగలదేనని చట్టం న్యాయం వైపు ఉంటుందని చెప్పేసి సుప్రీంకోర్టు మరోసారి రుజువు చేసిన విషయాన్ని గుర్తు చేస్తూ మరి ఈ అవకాశాన్ని ఈ రోజు తీర్పుని అన్ని రాష్ట్రాలు తక్షణమే అమలు చేసే విధంగా చొరవ తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అది మందకృష్ణ మాదిగ అన్న గారి ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా ఈదుమూడి గ్రామంలో 1994లో ప్రారంభించి కేవలం ఒక 20 మందితో ప్రారంభించి మన మెదక్ జిల్లాకు వచ్చేసరికి 3 సంవత్సరాలు పట్టింది. అంటే 97లో మనకు మెదక్ జిల్లాకు వచ్చింది. ఉమ్మడి మెదక్ జిల్లా అప్పుడు 10 జిల్లాలు ఉండే, ఇప్పుడు 33 జిల్లాలు 13 జిల్లాలు అంటే 33 జిల్లాలు అయినాయి. ఈ జిల్లాలను కవర్ చేసుకుంటూ ఎందుకు చేయాలనంటే కుల పోరాటం, కులానికి ఇట్లా అన్యాయం జరుగుతుంది, మరి అన్యాయాన్ని అరికట్టాలి, అన్యాయము జరిగేది అది న్యాయం జరిగేంత వరకు కాలి. ఆ పోరాటంలో ఎంత ఆత్మ బలి అయినా ఎవరు వచ్చినా భవిష్యత్ తరాలకు యొక్క ఫ్యూచర్ ఉండాలని చెప్పి ఆ యొక్క మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో ఆయన నిర్ణయం గొప్పదని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నాను. మందకృష్ణ మాదిగ గారి నాయకత్వం మరి ఈరోజు శుభ పరిణయం అని చెప్పి గుర్తు చేస్తూ ఒకప్పుడు మాదిగ ఉపకులాలంటే మాదిగ ఉపకులాలంటే అంటరాని వాళ్ళు, మరి వాళ్ళు ముట్టుకుంటే మనహీనమవుతాం, వాళ్ళు అంటరాని వాళ్ళు అని చెప్పి వెలివేసిన జాతిని మన మంది నుంచి మందకృష్ణ మాదిగ గారు ఈదుమూడు అనే చిన్న మారుమూల ప్రాంతం నుంచి యువకులతోటి మొదలుకొని 33 దశాబ్దాల అంటే 30 సంవత్సరాల నుంచి సుదీర్ఘ పోరాటం చేస్తూ జాతి ఆత్మగౌరవాన్ని కాపాడుతూ మరి మాదిగ ఉపకులాలకు జరుగుతున్న అన్యాయాన్ని ఎదుర్కొంటూ మాదిగ జాతి గౌరవాన్ని కాపాడుతూ మరి సమాజానికి మేలు చేసిన విషయం అందరికీ తెలిసిందే. అందులో భాగంగానే కొన్ని రోజులు రిజర్వేషన్ ఫలాలు పొందిన సమయంలో కొంతమంది చూసి దాన్ని ఓర్వలేక దాన్ని అడ్డుపడి మరి ఆపేసిన క్రమంలో కూడా మరి ఆ పట్టును విడవకుండా గౌరవ మందకృష్ణ మాదిగ గారు మరి 30 సంవత్సరాల నుంచి సుదీర్ఘ పోరాటం నడిపిన ఏకైక వ్యక్తి మన మాదిగ జాతికి సంబంధించిన మన మందకృష్ణ మాదిగ అని చెప్పి గుర్తు చేస్తూ ఆ పట్టు వర్గీకరణ సాధించే వరకు ఒకే ఒక నాయకుడు, ఆ నాయకుడు చెప్పిన విధంగానే ప్రతి నాయకుడు ప్రతి కార్యకర్త మాదిగ ఉపకులాలు పనిచేసినాయి కాబట్టి ఆ నాయకుడు మహానాయకుడు కాబట్టి ఆ నాయకుడు పోరాటం వల్లనే ఈరోజు మనం మంచి శుభవార్త విన్నాం. కాబట్టి అంతేకాకుండా ఈ వర్గీకరణ సాధించేంత వరకు వర్గీకరణ తక్షణమే అసెంబ్లీలో తీర్మానం చేసి చట్టబద్ధంగా తీర్మానం చేసి మరి వర్గీకరణ కోసం పనిచేయాలని చెప్పి గుర్తు చేస్తూ ఇందులో
ఇందులో ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ ఉద్యమంలో పాల్గొని కొంతమంది అసూరు భాష వారికి కూడా వారికి ప్రత్యేక ధన్యవాదాలు. మరి వారికి శ్రద్ధాంజలి చెప్తూ మరి ఈ ఉద్యమాల్లో పనిచేసిన ప్రతి ఒక్కరికి కార్యకర్తలకు నాయకులకు పేరున మెదక్ జిల్లా కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ముందుగా మందకృష్ణ మాదిగ అన్న గారికి కూడా మన జాతి మొత్తం రుణపడి ఉన్నది. మాదిగ ఉపకులాలు రుణపడి ఉన్నాయి కాబట్టి ఎందుకంటే 1000 తరాల భవిష్యత్తు చూపించిన మందకృష్ణ మాదిగనే మనకి ఈరోజు మహానాయకుడు గొప్ప నాయకుడు ఆయనే మనకు మార్గదర్శనం అని చెప్పి గుర్తు చేస్తూ జై మాదిగ జై మాదిగ మాదిగా వర్ధిల్లాలి గౌరవ శ్రీ మందకృష్ణ గారి నాయకత్వం. గత 30 సంవత్సరాల నుండి దీర్ఘ ప్రయాణంలో మందకృష్ణ గారు 25 మందితోటి ఎంఆర్పిఎస్ అనగా మాదిగ దండోర సంఘాన్ని స్థాపించి ఈ 30 సంవత్సరాల స్థాపించినటువంటి 25 మంది లేదండి. కానీ యావత్ జాతి భారతదేశంలో కూడా చేసే సీకులు రావాల్సినటువంటి జనాన్ని ఇలా ఆయన తయారు చేసుకున్నారు. మరి అదేవిధంగా మరి మనము కూడా బట్టేళ్ళు వస్తుంటే మనం సాత్కెళ్ళి పోయిన దినాలు ఊళ్ళలో పోతే ఛాయ్ గ్లాస్ ఇస్తే కూడా మనకు ఛాయ్ పోయలేని పరిస్థితి ఉంటుండే. అలాంటిది మనం దండోర పెట్టినాక వాళ్ళు మనకు పంచాయతీ చెప్పడం పోయేసి మనమే వాళ్ళకి పంచాయతీ చెప్పడానికి ఇంత పూర్తికి ఎదిగలిసినటువంటి మన మందకృష్ణ గారికి నేను నా కుటుంబం తరఫున నా జిల్లా తరఫున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంకోటి ఏంటంటే పోలీస్ స్టేషన్ పోతే ఏ పటేల్నో లేదా సర్పంచ్నో ఎంపీటీసీనో ఎవరినో ఒకరు తీసుకొని పోయి అప్పుడు ఫోన్లు లేవు, తక్కువ ఫోన్లు పోయి వాళ్ళని తీసుకొని పోయి పటేల్ ఆడ కూర్చుంటే మనం చేతులు కట్టుకొని నిలబడి పంచాయతీ చెప్పించుకుంటున్నాం. కానీ ఈ రోజులలో ఈ దండోర వచ్చిన తర్వాత పటేల్ నిలబడుతున్న మన కూర్చు మీద కూర్చొని వాళ్ళకి పంచాయతీ చెప్పే స్థితికి మనకి అన్నగారి రోడ్డు మీద మనం నిలబెట్టాము. నేను గర్వంగా గర్విస్తున్నాను. మరి ఇంకోటి ఏంటంటే ఈ రోజు మనము ఈ జెండాలు నల్ల కండువలు వేసుకొని తిరిగినాం. ఎందుకంటే నిరసనగా ఇప్పుడున్నటువంటి సీట్ల దగ్గర నల్ల దండలు చేసినవా ఈ తీసేసి ఇప్పటి నుంచి మనం తెల్లదండలు తెల్ల చేసుకొని తిరిగాం. ఎందుకంటే విజయోత్సవ ర్యాలీ అది ఇప్పటి నుంచి మనకు ఉన్నటువంటిది సంతోషమైన వార్త కాబట్టి మనం నిజాయితీగా మనం ఇన్ని రోజులు ఎన్నో అందరు చంద్రబాబు కూడా మన రాజ్యసభకి మినిస్టర్ ఇస్తున్నాడు, అయినా కానీ రాజకీయాన్ని తలొగ్గలేదు. వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా నీకు మినిస్టర్ ఇస్తున్నాడు, అయినా కానీ నాకు వద్దన్నాడు. కేసీఆర్ కూడా రమ్మంటే రాలేదు. కేసీఆర్ తీసుకొని జైల్లో పెట్టిండు, అయినా నన్ను జైల్లో పెట్టినాను దాంట్లో. కానీ నా జాతి కోసమే నేను బాగుంటుంది, నా జాతి కోసమే నేను ఉద్యమిస్తాను తప్ప నాకు ఏ రాజకీయము ఏ పార్టీ నాకు ఏ పనులు వద్దన్నాడు. కాబట్టి ఈ 30 సంవత్సరాలలో ఏ కాలం మీద నిలబడి నా జాతి బాగుపడాలి, నా పిల్లలు బాగుపడాలి, నా పిల్లలు బాగుపడతారు. ఈ ఎంఆర్పిఎస్ ఉద్యమంలోని ఈ ఏబిసిడి వర్గీకరణ వస్తే అని అది ఒక నిజమైన విశ్వాసం మీద ఉన్నాడు. కాబట్టి ఇలా మన మాదిగ వాళ్ళందరికీ ఈ యొక్క ఏబిసిడి వర్గీకరణ అయినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. మరి ఈ యొక్క విజయోత్సవ ర్యాలీ మన విజయపట్నం అన్నట్టుగా ఒకరోజు టైం తీసుకొని తూప్రాన్ డివిజన్లో భారీ పెద్ద ఎత్తున విజయోత్సవ ర్యాలీ తీస్తామని చెప్పుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై మాదిగా. మందకృష్ణ మాదిగ ఆదేశించినందుకు ఈ గ్రామంలో మరి మందకృష్ణ మరి మన గురించి ఎంతో కష్టపడి రాష్ట్రానికి మరి ఎండనక వాననక ఆయన కాలేజీకి పోయినా ఆయన ఆరోగ్యం బాగలేకపోయినా ఆయన ప్రతి ఒక్క మీటింగ్కి మరి మనం ఒకటే మీటింగ్ పోయి అలసిపోతుంది. ఆయన ఒకటే రోజు 4-5 మీటింగ్లు చేసి కూడా అలసిపోకుండా ఇంతవరకు మనం నడిపించినందుకు ఈ యొక్క సుప్రీంకోర్టులో ఈ ఆదేశాలు తీసుకొని ఇవన్నీ మనకు రిజర్వేషన్ మనకు ఈరోజు కల్పించినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ మందకృష్ణ మాదిగ గారి ఆధ్వర్యంలో 30 సంవత్సరాల ఏబిసిడి వర్గీకరణ సాధనలో ముందుగా అమలైనటువంటి అమలులకు అందరికీ పాదాన వాళ్ళందరికీ అభినందనలు తెలియజేస్తున్నారు. వాళ్ళు చేసిన పుణ్యమే ఈరోజు ఏబిసిడి వర్గీకరణ సాధిస్తూ సుప్రీంకోర్టులో రావడం జరిగింది. మరోసారి వాళ్ళందరినీ గుర్తు చేసుకుంటూ మరి ఇప్పటికైనా ఏబిసిడి వర్గీకరణ అయిన తర్వాత సుప్రీం తర్వాత అసెంబ్లీలో దీన్ని మళ్ళీ ప్రవేశపెట్టి మాదిగలు ఎప్పుడైతే ఎంతకు పోయారో మళ్ళీ ముందుకు రావాల్సిన విధంగా చూడాల్సిందిగా అందరినీ కోరుకుంటూ ఈ సమయం అందరికీ ధన్యవాదాలు.
మాదిగా మహిళా సమైక్య తరఫున జిల్లా అధ్యక్షుడు మల్లెపాటి మాధవ మాదిగా మాట్లాడుతూ విజ్ఞప్తిస్తా ఉన్నాం. జై మాదిగా వర్ధిల్లాలి మందకృష్ణ నగర్ మాది నాయకత్వం. వర్ధిల్లాలి మందకృష్ణ మాదిగ నగర్ నాయకత్వం. ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు గౌరవనీయులు మందకృష్ణ మాధవ వందనాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ ఉద్యమంలో అనుపేరుగా పోరాటం చేసి కొందరు ప్రాణత్యాగాలు చేసిన వాళ్ళకు కూడా ఒకసారి మాధవ వందనాలు తెలియజేసుకుంటున్నాను. 30 ఏళ్ల నుంచి పోరాటం చేస్తున్నారని చేస్తూ కూడా ఎన్నో హక్కులను ఎన్నో విజయాలను సాధిస్తూ వికలాంగులకు మాదిగలకు మాదిగ ఉపకులాల కోసం పోరాటాలు చేస్తూ వారి కోసం అన్నగారు చేసిన పోరాటాలు మరవలేనివి. ఎన్నెన్నో కార్యక్రమాలు చేపట్టినప్పటికీ చూస్తున్నప్పటికీ కూడా అన్నగారు ఎంతో త్యాగం చేస్తున్నారు. కుటుంబానికి దూరమై నాయకత్వాన్ని బలోపేతం చేసుకుంటూ ఎక్కడ పిలుపునిస్తూ నాకు మరి అట్లాగే మహిళా నాయకత్వాన్ని కూడా ప్రోత్సహిస్తూ ఆడవాళ్ళుగా కాకుండా ఆడపులులుగా కూడా తయారు చేశారు. మహిళా నాయకత్వం ఉందని తెలియజేస్తున్నారు. వాటిని కూడా గౌరవిస్తున్నారు. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా మెదక్ జిల్లా కమిటీ తరఫున మాదిగ మహిళా సమైక్య జిల్లా కమిటీ తరఫున జై మాదిగా. జై మాదిగా. మన మధ్యలో ఉన్న మాదిగ వికాస్ సమైక్య జిల్లా అధ్యక్షుడు ముఖ్య వినోద్ మాదిగా మాట్లాడుతూ విజ్ఞప్తిస్తాం. జై మాదిగా జై మాదిగా జై మాదిగా జై మాదిగా వర్ధిల్లాలి గౌరవశ్రీ మందకృష్ణ మాదిగ నగర్ నాయకత్వం. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి గత 30 ఏళ్ల నుంచి సుదీర్ఘ పోరాటం చేస్తూ ఎట్టకేలకు చివరి దశకు వచ్చి విజయం సాధించినందుకు నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఇన్ని రోజుల నుంచి 30 సంవత్సరాల నుంచి సుదీర్ఘ పోరాటంలో అనేక నాయకులు అనేక అవస్థలు పడుకుంటూ ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటూ ఎన్నో అవమానాలు ఎదుర్కొంటూ ఈ యొక్క సుదీర్ఘమైన పోరాటాన్ని చివరి దశకు తెచ్చి ప్రతి ఒక్కరికి నా యొక్క పాదాభివందనాలన్న. ఇన్ని రోజుల నుంచి ఈ పోరాటాన్ని చేసి మాదిగలు అంటేనే ఒక గుర్తింపు తెచ్చిన మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. ఈ యొక్క సుదీర్ఘమైన పోరాటాన్ని బలోపేతం చేసి మన అందరి మధ్యలో మర్చిపోలేని లీడర్గా ఎదిగిన గౌరవ మందకృష్ణ మాదిగన్న గారిని ఎంతో గౌరవంగా అభినందిస్తూ మాదిగ పోరాట సమితి నుంచి అనేక పనులు సమాజానికి ఎంతో మేలు చేకూర్చింది. అనేక విషయాలు ప్రతి ప్రభుత్వం నుంచి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితియే అమలు జరిపింది. ఇన్ని ముందుకు తీసుకొస్తే మనది పేరు చెప్తూ వాళ్ళు ఎన్నో రాజ్యాలు వెళ్ళారు. ఇప్పటి నుంచి అలా కాదు, మన రాజ్యం మనం వేలొచ్చని అలాంటి సిచ్యువేషన్స్ వచ్చినా ఎదుర్కొని ముంగటుండి మనమే ఎదగాలని మాదిగ జాతి ముందుకు నడవాలని అన్నగారు ఢిల్లీకి వెళ్ళి ఎంతో శుభవార్త మనకు అందించారు. అలాగే అసెంబ్లీ నుంచి పార్లమెంట్ నుంచి ప్రతి ఒక్కటి మనకు అమలు జరిగేటట్టుగా ఇంకా ముందుకు మన అమలు జరిగేంత వరకు కూడా ఈ పట్టును ఈ పోరాటాన్ని విడవకుండా ప్రతి ఒక్కరిని కష్టపడదాం. ఇంకెంతవరకైనా సరే మనం ఇదే ప్రోత్సాహంతో ఇంకా నలుగురిని మనం ఎంబటేసుకుంటూ విజయం సాధించినామన్న గర్వంతో కాకుండా ఇంకా ముందుకు ఇదే పట్టుదలతోటి ఎప్పటికీ ఈ మాదిగ రిజర్వేషన్ పోరాటాన్ని చివరి స్థాయిగా మన ప్రాణాలు ఉన్నంత వరకు విడవకుండా నడుస్తామన్న. జై మాదిగా జై మాదిగా జై మాదిగా జై మాదిగా. మన మధ్యలో ఉన్నటువంటి మన మాదిగల ముద్దు బిడ్డ అన్న నగల నర్సులు మాదిగా మాట్లాడుతూ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. జై మాదిగా జై మాదిగా జై మాదిగా జై మాదిగా. ఇక్కడ విప్రాన్ పట్టణంలో ఎంఆర్పీఎస్ నాయకత్వం మరియు మాటాపేట యాదగిరన్న గారు మరియు పెద్దల కృష్ణపతి గారు, మన రాములు గారు, శ్రీనివాస్ గారు, మన జిల్లా అధ్యక్షుడు యాదగిరి గారు, మహిళా నాయకులు మరియు ఎన్నో ఇబ్బందులు గురై ఇలా చాలా గల్లీ నుంచి ఢిల్లీ దాకా ధర్నాలు రకరకాలు చేసిన దినాలు ఉన్నాయి. ఎంత కష్టపడలో అది దిగులో తెలుస్తుంది. ఎందుకంటే ఈరోజు మందకృష్ణ మనకున్నారంటే ఇలా మాదిగోళ్ళని చెప్పుకొని చూస్తున్నామంటే మనం ఓటు రాసుకుంటాం, మన కాలు రాసుకుంటాం, మన బండ రాసుకుంటాం అంటే అది ఆయన ఇచ్చిన మనకు బలమే. ఎందుకంటే ఆయనకు బాధాపి ఉండాలని చేస్తున్న మందకృష్ణ. ఎందుకంటే మనకి ఇవాళ ఆయన లేకపోతే మనం లేము. ఇవాళ రిజర్వేషన్ ఉట్టిగా అమలు కాలేదు, అది కేంద్ర ప్రభుత్వం అమలు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఇట్లా రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో ప్రవేశపెట్టినాడు కాదు, దాన్ని కంపల్సరీ రేవంత్ రెడ్డి గారు ఇట్లా కంపల్సరీ అమలు చేయాలని. అమలు చేయకపోతే పార్టీ అయినా
నార్మల్ వ్యక్తులని ఎవరైనా సరే చాలా ఇబ్బందులకు గురవుతారు. ఎందుకంటే కంపల్సరీ అమలు చేసి తక్షణమే అమలు చేసి ఈ క్షణం నుంచే అమలైతే మన మాజీ సోదరులకు అందరికీ చదువుకున్న విద్యార్థులకు ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుందని నేను కోరుతున్న సభకు అందరూ వేరే విలేజ్ నుంచి వచ్చి ప్రతి ఒక్క ఎంఆర్పిఎస్ కార్యకర్తలకు వందనాలు చెప్తున్నాను. జై మాదిగా, జై మాదిగా. వర్ధిల్లాలి మాదిగ గారి నాయకత్వం. జై మాదిగా. మాదిగ జాతి ముద్దుబిడ్డ మనోహరాబాద్ ఎంఆర్పిఎస్ ఉద్యమంలో కీలక పాత్ర పోషిస్తున్న మహేందర్ మాదిగ మాట్లాడుతూ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మాదిగ జాతి కోసం అన్ని ఉద్యమాలు చేసినాం కాబట్టి మన యొక్క ఫలితమే మన విషయంగా ఈరోజు వరకు ఎలాంటి అవకతవకలకు లొంగకుండా ఎలాంటి పదవులకు లోబడకుండా ఏమి ఇస్తున్నా కానీ వెళ్ళకుండా ఎలాంటి రాజకీయ ఒత్తిడి తెచ్చినా కానీ అన్న ఆరోగ్యము దినదినము కూడా కొన్ని ఇబ్బందులకు గురైనా కానీ ఇబ్బంది కాకుండా కానీ ప్రతి మీటింగ్లో ఐకమత్యంతో ఎంఆర్పిఎస్ మాదిగలను అందరి ఉపకులాలను ఒక వేదిక మీదకి తెచ్చిందంటే ఘనత మన యొక్క మందకృష్ణ మాదిగన్నకే దక్కిందంటే దానికి నిండు వందనాలు చెల్లిస్తున్నాము. కాబట్టి ఇక్కడ పోరాటంలో అందరి కూడి వచ్చిన ప్రతి వీడియోకు ప్రతి అన్నదమ్ములకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు జై మాదిగా. విధంగా మన మధ్యలో ఉన్న ఎంఆర్పిఎస్ సీనియర్ నాయకుడు యాక్షన్ టీంలో పనిచేసి మాదిగ జాతి ఆత్మగౌరవం నిలబెట్టినటువంటి అన్న ముహమ్మద్ సైకుల్ మాదిగన్న మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. జై మాదిగా. జై మాదిగా. 30 సంవత్సరాల సుదీర్ఘమైన పోరాటంలో అన్న మాజన సంఘర్షణ సమితి పెట్టి మాదిగా ఉపకులాలందరినీ కూడగట్టి ముందుకు తీసుకుపోయినట్టు బలంగా ఉన్ననాడు అందులో పరిశీలన చేస్తే అన్న దృష్టిలో కలెక్టర్ 10 మంది ఉంటే 8 మంది కలెక్టర్ మాల సామాజిక వర్గానికి చెందిన 2 మాదిగ సామాజికాన్ని వారు పెట్టారు. అట్లా ఉద్యోగ రంగంలో కానీ అక్కడ రాజకీయ రంగంలో కానీ ఎక్కడ చూసినా మాల సామాజిక వర్గానికి చెందిన ఉన్నారు. కాబట్టి అప్పుడు రాసిన అంబేద్కర్ 15% రిజర్వేషన్ ప్రకారము చదువుకున్న వాళ్ళు ఓలున్నారంటే మాదిగలేమో ఎట్టి శాఖల్లో మునిగిపోయినారు. మాల సామాజిక జరిగిన వాళ్ళంతా వాళ్ళేమో వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటా అప్పుడు బ్రిటిష్ వాళ్ళ పుణ్యాన చదివినప్పుడు వాళ్ళు చదువుకొని ఉద్యోగాలు అనుభవించారు. మనమేమో ఇంకా ఊడియంకాయనే ఉన్నారు. ఉన్నోడు ఊడియంకాయనే ఉన్నాడు, లేనోడు మన మాదిగ జాతికి చెందినోడు. మన హక్కులు అంటారు, మన పోరాటం అంటారు, మన పెద్దలు సంపాదించిందంటారు. ఇంకా ఎంత చెప్పినా ఇంటలేరు. ఆ వలన దాని వలన మనం నష్టపోతున్నాము, ఇంకా నష్టపోతున్న పోరాటంలో ఎంతమంది అమరులైనా ఎన్ని త్యాగాలకు బాధపడ్డా కానీ మన మందకృష్ణ మాదిగ మనకు ఎన్నెంటూ ఉంటూ ప్రతి ఉద్యమానికి సపోర్ట్ చేస్తూ అరెస్టులైనా కష్టరోగులైనా లాఠీచార్జులైనా దేనికి భయపడకుండా ఇలా సంతోషమైన రోజు ఏంటంటే మనం ఎన్ని బాధలకు గురైనా ఇలా ఎస్సీ వర్గీకరణ సాధించుకున్నందుకు చాలా సంతోషమైన రోజు. కాబట్టి మన మాదిగ ఉపకులాలకు మన జాతి నాయకులకు అందరికీ ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలుస్తున్నాను. జై మాదిగ, జై మందకృష్ణ మాదిగ. అదేవిధంగా ఎంఆర్పిఎస్ మెదక్ జిల్లా ఉపాధ్యక్షుడు ఇవాళ గారి ఇండెక్స్ మాదిగా మాట్లాడుతూ చేస్తూ ఉన్నాం. అందరికీ నమస్కారం. కార్యక్రమం ఈ యొక్క సుప్రీంకోర్టు ఆవరణలో ఆ యొక్క హౌస్లో జరిగిన ఎంఆర్పిఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ గత 30 సంవత్సరాల నుంచి సుదీర్ఘ పోరాటం చేస్తున్న సందర్భంలో ఈనాటి ఎంఆర్పిఎస్ ఆవరణలో జరుగుతున్న ఈ యొక్క ఏబిసిడి వర్గీకరణ సాధించుకున్నందుకు ఈరోజు తూప్రాన్ డివిజన్లో ఈ యొక్క సందర్భంగా ఇక్కడ కార్యక్రమాలు ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క తీర్మానానికి అందరు కట్టుబడి ఉన్నారు. ప్రతి రాష్ట్ర నాయకులు, ప్రతి ముఖ్యమంత్రులు ప్రతి రాష్ట్రంలో కూడా అందరూ సహకరించి అందరూ పెద్ద ఎత్తున మన మాదిగ ఉపకులాలు కూడా పెద్ద ఎత్తున ర్యాలీ తీసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా తెలుపుకుంటూ ముగిస్తాం. జై మాదిగ. మరి ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును మాకు అనుకూలంగా వచ్చిన దానిలో భాగంగానే మెదక్ జిల్లా తూప్రాన్ డివిజన్లో ముఖ్య నాయకులతో, ముఖ్య కార్యకర్తలతో, అందుబాటులో ఉన్న నాయకులతో ఈ కార్యక్రమం ఇది సంబరాలను చేసుకున్నాం. కాబట్టి దీన్ని పెద్ద ఎత్తున జిల్లా లెవెల్లో పెద్ద ఎత్తున అన్ని గ్రామాల నుంచి మాదిగ ఉపకులాలతో పెద్ద విజయోత్సవ సభ పెడతామని చెప్పి గుర్తు చేస్తూ ఈ అవకాశం ఈ అవకాశాన్ని ఇచ్చేసిన వారందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఈ సమావేశాన్ని మరిన్ని న్యూస్ కోసం సోషల్ మీడియాని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయగలరు ప్లీజ్. మీ చండి శ్రీనివాస్, జర్నలిస్ట్.